అందరికీ నమస్కారం. నేను మీ సత్య. వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి కథలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే ఫస్ట్ ఎపిసోడ్. ఇంట్రడక్షన్లో చెప్పినట్టే ఫస్ట్ పొడుపు కథ, దాని తర్వాత కథ. ఈరోజు పొడుపు కథ ఏమనుకుంటున్నారా? అదేంటంటే, రోజుకో ఆకారం మారుస్తాడు, చివరికి నిండు సున్నా అవుతాడు. ఏమిటది? ఇంకోసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. రోజుకో ఆకారం మారుస్తాడు, చివరికి నిండు సున్నా అవుతాడు. ఏమిటది? ఇదైతే పొడుపు కథ. మీరు బాగా ఆలోచించి నాకు కామెంట్స్లో ఆన్సర్స్ చెప్తూ ఉండండి. ఈలోపు మనం కథ స్టార్ట్ చేసేద్దాం. కథ ఈరోజు ఏంటి అని అంటే, తెలివికి సంబంధించింది. టైటిల్ ఏమనుకుంటున్నారు? టైటిలే తెలివి. సరేనా? ఇంకా కథలోకి వెళ్ళిపోతాం. గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. ఆ జమీందారు చాలా తెలివైనవాడు. అంత తెలివైన జమీందారు పేరేమనుకుంటున్నారు? రామరాజు. రామరాజు భార్య పేరు రాజమ్మ. రామరాజుకు పెద్ద ఇల్లుంది. ఆయనకి తెలివి తగ్గట్టే ఇల్లు కూడా చాలా పెద్ద విశాలంగా కట్టించుకున్నాడు. ఆ ఇంటి చుట్టూ మొక్కలతోటి చెట్లతోటి ఎంతో అందంగా ఉంటుంది. ఆ మొక్కల వల్ల చెట్ల వల్ల ఆ ఇంటికి ఎంతో అందంగా కనిపిస్తుంది అనమాట. అది ఎంత అందంగా కనిపిస్తుందని అంటే మన రెండు కళ్ళు కూడా సరిపోవు, అంత అందంగా ఉంటుందన్నమాట. అయితే అంత పెద్ద ఇంటిని, అంత పెద్ద తోటని చూసుకోవాలంటే ఒకళ్ళిద్దరు కూలీలు అయితే ఏం సరిపోతారు చెప్పండి. అందుకని మంది పైగా కూలీలు పని చేస్తుండేవాళ్ళు. ఒకరోజు ఒక అతను వచ్చి తాను అనాథనని, నా అమ్మ నాన్న ఎవరూ లేరని, తనకి ఏదైనా పని ఇప్పించండి అని, జీతం ఇవ్వకపోయినా పర్లేదని, అన్నం పెడితే చాలమ్మా అని చెప్పేసి రామరాజు రాజమ్మల వద్ద మొరబెట్టుకుంటాడు. అయితే వీళ్ళు రామరాజు రాజమ్మ ఏమనుకుంటారు, సరే 1000 మంది పైగా కూలీలు ఉన్నారు కదా, ఇతను ఒక్కడు తక్కువ అవుతాడా అని చెప్పేసి ఉద్దేశంతో తనను కూడా పనిలో పెట్టుకుంటారు. అయితే ఆ అనాథ వచ్చిన అతను రామరాజు వద్దేమో చెట్టు అని చెప్తాడు, రాజమ్మేమో నీరు అని చెప్పేసి తన పేరు చెప్తాడు. ఇద్దరికి 2 పేర్లు చెప్పాడు. ఇది గమనించండి. ఒకరోజు అతను జమీందారు ఇంట్లో దొంగతనం చేస్తుండగా రాజమ్మ చూసింది. రాజమ్మ చూస్తుందన్నమాట. చూసేసి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి పరుగున భయంగా తను ఎంత దొంగతనం చేశాడో అని చెప్పేసి భయంతో, ఏవండి నీరు దొంగతనం చేసి పారిపోతున్నాడు, పట్టుకోండి అని చెప్పేసి అని అంటే, రామరాజు నవ్వుకొని, నీకేమన్నా పిచ్చి పట్టిందానే, నీరెక్కడైనా దొంగతనం చేస్తుందా, లేకపోతే నీళ్ళకి చేతులు ఉంటాయా, కాళ్ళు ఉంటాయా, నీకు పిచ్చి కాకపోతే అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు రాజమ్మ, అయ్యయ్యో అది కాదండి, మన ఇంట్లో కొత్తగా చేరిన వ్యక్తి డబ్బు దొంగలేసి పారిపోతున్నాడు, అది మీరు చూసుకోవట్లేదు అని చెప్పేసి అనగానే రామరాజుకు గుర్తొస్తుంది. అయ్యయ్యో మన ఇంట్లో కొత్తగా పనికి వచ్చిన వాడు తన గురించి ఏమో చెప్తుంది అని చెప్పేసి, ఒరే రాముడు భీముడు అని చెప్పేసి కూలీలను పిలుస్తూ ఆ చెట్టును పట్టుకోండి గట్టిగా అని అరిచాడు. వీళ్ళకేమో అర్థం కాదు, చెట్టును గట్టిగా పట్టుకోవడం ఏంటి అని చెప్పేసి వీళ్ళు అయోమయంలో పడిపోతారు. అయితే రామరాజు ఏమనుకుంటాడు, నేను చెట్టు అనే వ్యక్తిని పట్టుకోమంటే వీళ్ళేంటి చెట్టును పట్టుకుంటున్నారు అని చెప్పేసి తిన అయోమయంలో పడతాడు. రాజమేమో ఈయన చెట్టును పట్టుకోమంటాడేంటి, నీరుని కదా నేను పట్టుకోమంటుందని చెప్పేసి తను అయోమయంలో పడతారు. అందరూ అయోమయంలో పడేసరికి ఇంకా ఇదే వ్యవధి కదా అని చెప్పేసి ఆ దొంగ పారిపోతాడు. దొంగ పారిపోయాక వీడేం చేస్తాడు? ఏమీ చేయలేడు. ఇంతటితో కథ అయిపోయింది. ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటి? రామరాజు ఎంత తెలివైన జమీందారైనా కానీ ఒక దొంగ చేతిలో ఓడిపోయాడు. ఎందుకు? ఆ దొంగ ఎంత తెలివైన వాడు అనంటే, రామరాజు దగ్గరేమో చెట్టు అని చెప్పాడు తన పేరు, రాజమ్మ దగ్గరేమో నీరు అని చెప్పాడు తన పేరు. అయితే ఇద్దరిని అయోమయంలో పడేసి తను తన పని తెలివిగా దొంగలించుకొని పోయాడనమాట. ఎవరికి ఏమైంది? రామరాజు తెలివి కూడా దొంగ ముందు ఆనలేదు. దొంగ అంత తెలివిగా ప్రవర్తించి తనకు కావాల్సిన డబ్బును దొంగలించుకొని పోయాడు. కానీ ఇందులో నీతి ఏంటి అనంటే, తెలివి ఎవరి సొత్తు కాదు. ఒకరి తెలివి ఒకరిదే, ఇంకొకరి తెలివి ఇంకొకరిదే. కానీ ఇందులో మీరు గమనించాల్సింది ఏంటి అనంటే, రామరాజు దొంగను పట్టుకోకపోయినా కానీ తనకి జమీందార్ అనే పేరుంది. దొంగ ఎంత తెలివిగా ప్రవర్తించినా కానీ తనకి దొంగ అనే ముద్ర ఉంది. తెలివి ఎవరు సొత్తు కాకపోయినా కానీ, ఎవరు ఎంత తెలివిగా ప్రవర్తించినా కానీ వాళ్ళు చేసే పనుల ద్వారానే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నీతి. కథ నచ్చింది అనుకుంటున్నాను.
ఇక సెలవు. నేనైతే మీ పొడుపు కథ సమాధానాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ సత్య. మీకు గనక ఈ కథ, ఈ పొడుపు కథ నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.